నమస్తే అందరికీ. నేను భార్గవ్. బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వస్తున్నాయి. సో పోక్సో కేసు నమోదైంది పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో. దాంట్లో నిన్న చాలా కీలకమైన అంశం చోటు చేసుకుంది. బండి సాయి భగీరథ్కి నోటీస్ ఇచ్చింది సిట్. ఆ సిట్కి కుకట్పల్లి డీసీపీగా ఉన్నటువంటి రితిరాజ్ అనే ఆమెని అక్కడ హెడ్గా పెట్టారు ఈ సిట్కి విచారణ చేయమని. సో దీంట్లో కీలకమైన సెక్షన్స్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది మనకి. ఈరోజు మొత్తం వార్తా పేపర్లలో మొత్తం ఇదే హైలైట్ వార్త. ఒకసారి ఇక్కడ చూడొచ్చు మనం. సెక్షన్ 6, ఈ సెక్షన్ 6 ఏం చెప్తుంది? పోక్సో చట్టంలో ఒక కీలకమైన దీన్ని డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చు మనం. మొన్నటి వరకు కేంద్ర మంత్రి కొడుకు కదా, శిక్ష పడదు కదా, ఇవన్నీ చాలా చర్చలు జరిగినాయి సోషల్ మీడియాలో. ఈ సెక్షన్ 6 అనేది నార్మల్ వ్యక్తులకి అంత ఈజీగా బెటర్. ఇది ఏం విచారణ చేయందే పెట్టరా అంటే ఖచ్చితంగా విచారణ చేసి ఆ అమ్మాయి మైనర్ బాలికను తీసుకొచ్చి ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాతనే సెక్షన్ 6 నమోదు చేసిరని మనకున్న సమాచారం. ఒకసారి మనము ఈ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాము. బాధితురాలిని విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం. ఎవరు? రితిరాజ్. మొన్న అపాయింట్ చేసిరు కదా ఆమెని, సిట్ విచారణ మొత్తం హెడ్గా ఆమెనే పెట్టిండు రేవంత్ రెడ్డి. డీజీపీ సివి ఆనంద్ చెప్పిండు కదా. భగీరథ్కు నోటీసులు జారీ, నేడు రావాలని పిలుపు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో భగీరథ పిటిషన్. ఈరోజు 2 గంటలకి విచారణకు రావాలని చెప్పి బండి సాయి భగీరథ్కి నోటీస్ ఇచ్చారు. సో ఆయన లేడు, బండి భగీరథ్ ఎక్కడో పారిపోయిండు, పరారీలో ఉన్నాడు అని చెప్తున్నారు. కానీ సో హైదరాబాద్లో ఉన్నటువంటి బండి సంజయ్ వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ ఇంటికి ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది. పలానా టైంకి హాజరవ్వాలని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ చాలా క్లియర్గా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి మనకి. నోటీసు అసలు ఈ పోక్సో కేసు నమోదైన తర్వాత నోటీస్ ఎక్కడ ఇయ్యరు, సిట్ అయ్యరు. సిట్ వేసిరంటేనే ఏదో జరగబోతుందని అర్థం ఇక్కడ. కానీ ఇదంతా ఏదో ముఖ్యమంత్రి సీటుకు చుట్టుకుంటుందని చెప్పి సెక్షన్ 6 దీంట్లో పొందుపరిచారు. ఇగో బండి భగీరథ్పై అదనంగా పోక్సో సెక్షన్ 5(1) రెడ్ విత్ 6లను జోడించిన పోలీసులు. తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ సెక్షన్లను మార్చిన పోలీసులు. నేరం రుజువైతే 20 ఏళ్ళు జైలు శిక్ష, బెయిల్ రావడం దాదాపు అసాధ్యం. ఇరుపక్షాల రాజీకి ఇక అవకాశం లేనట్టే. ఈ సెక్షన్ 6 అనేది నార్మల్ సెక్షన్ కాదు. ఈ సెక్షన్ 6 అనేది దాంట్లో పొందుపరిస్తే ఖచ్చితంగా జైలు శిక్ష అనుభవించాలి అని చెప్పి చాలామంది అడ్వకేట్లు చెప్తున్నారు. ఈ సెక్షన్ 6 ఏం చెప్తుంది? పోలీసు నోటీసు సారాంశం. ఈ నోటీసు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ సైబరాబాద్ నుండి చింతల వంశీకృష్ణ, వయస్సు 46, వృత్తి డాక్టర్ గారికి జారీ చేయబడింది. ముఖ్య విషయాలు: ఒక మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మీపై మరియు ఇతరులపై ఎఫ్ఐఆర్ నెంబర్ 684/2026 నమోదు చేయబడింది. వర్తించే చట్టాలు: భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్లు 74, 75, పోక్సో యాక్ట్ చట్టం మొదట సెక్షన్ 11(W)12 కింద కేసు నమోదు చేశారు. కానీ బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా దానిని సెక్షన్ 5(1) రెడ్ విత్ 6 తీవ్రమైన లైంగిక వేధింపుల కిందకు రావచ్చని మార్చారు. మొదట పోక్సో కేసు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైనప్పుడు ఈ సెక్షన్లు పెట్టరు. ఏది? 11 రెడ్ విత్ 12 కింద కేసు నమోదు చేశారు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో. సో బాధితురాలు మైనర్ బాలిక అయినటువంటి ఆ బాధితురాలని పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆమె చెప్పిన విషయాలు విన్న తర్వాత ఇగో ఈ సెక్షన్ నమోదు చేశారు. 5(1) రెడ్ విత్ 6 ఇది తీవ్రమైన లైంగిక వేధింపుల కిందకు మార్చారని చెప్పి అంటుంది. చాలా కీలకమైన సెక్షన్ ఇది. మరి పోక్సో కేసులో ఈ సెక్షన్ పడ్డోళ్ళకి అసలు బెయిల్ దొరకలేదని చెప్పి హిస్టరీ తవ్వితే మనకు తెలుస్తుంది. ఎవరికి బెయిల్ వచ్చిన దాఖలాలు లేవు. అడ్వకేట్లు కూడా అదే చెప్తున్నారు, అసాధ్యం బెయిల్ వచ్చే పరిస్థితి. అందుకనే ఇప్పుడు బండి సంజయ్ కుమారుడు ఎందుకు పరారీలో ఉన్నాడు? సెక్షన్ 6 తీవ్రమైన లైంగిక ఆరోపణ సెక్షన్ మెన్షన్ చేశారు కాబట్టి పరారీలో ఉన్నాడు. ఇంట్లో ఉంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు 100%. సో అందుకనే పోయిరని చెప్పి పరారీలో ఉన్నారని చెప్పి అంటున్నారు. ఇగో ఈ కేసు దర్యాప్తులో భాగంగా మీరు మరియు ఈ కేసులో సంబంధం ఉన్న బండి సాయి భగీరథ్ ఇద్దరూ కలిసి రేపు 13/5/2026 మధ్యాహ్నం 2 గంటల లోపు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు హాజరు కావాలి. హెచ్చరిక: ఈ నోటీసును పాటించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఇది చాలా తీవ్రమైన నేరారోపణలకు పోక్సో యాక్ట్ సంబంధించిన నోటీసు కాబట్టి మీరు వెంటనే
ఒక మంచి న్యాయవాదిని లాయర్ని సంప్రదించి తదుపరి చర్యలు తీసుకోవడం మంచిది. సో ఇప్పుడు ఈ సెక్షన్ 6 పెట్టేసరికి ఇది చాలా కీలకమైన విషయం అనేది తెలుసుకోవచ్చు. ఎందుకంటే బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత చాలా కీలకమైన అంశాలు పోలీసుల వెలుగులోకి వచ్చినాయి. మరి అట్లాంటప్పుడు ఇన్ని రోజులు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది కదా, రేవంత్ రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు అది ఇది అని చెప్పి సోషల్ మీడియాలో ఈ పోస్టులు ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా సీరియస్గా తీసుకున్నది ప్రభుత్వం కూడా. రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడో ఏమో, అటుపోయి ఇటుపోయి నా వెనకాల వస్తుందేమో, మళ్ళీ నాకు రివర్స్ అవుతుందేమో అని చెప్పి మీ పని మీరు చేసుకొని పోండి అనే లైన్లోనే పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒకసారి అడ్వకేట్లతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్ నమస్తే. నమస్తే సార్ నేను భార్గవ్ని. చెప్పు భార్గవ్. సార్ 1 మినిట్ ఏం లేదు, ఒక 1 మినిట్ మీరు లైవ్లో ఉన్నారు. ఈ బండి సంజయ్ కొడుకు మీద సెక్షన్ 6 రెడ్ విత్ సెక్షన్ 6 పెట్టారు కదా, ఇది పోక్సో యాక్ట్లో చాలా కీలకమైన అంశం అని చెప్తున్నారు. యాజ్ ఏ అడ్వకేట్ గా 20 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది అందులో. ఓకే 20 సంవత్సరాలు. అగ్రవేటెడ్ క్రిమినల్ ఇది ఫోర్స్, యూస్ ఆఫ్ ఫోర్స్ ఫర్ కమిటింగ్ సెక్షువల్ అఫెన్స్ ఓకే దాని కింద వస్తుంది. ఓకే సో దీంట్లో బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి సార్? అది బెయిల్ వచ్చే అవకాశాలు అంటే జనరల్ గా తక్కువే. ఓకే పనిష్మెంట్ ఫర్ అగ్రవేటెడ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అంటారు దాన్ని సార్. సో ఇంతకుముందు వీళ్ళు నోటీస్లో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నోటీస్లో ఫస్ట్ పోక్సో కేసు నమోదైనప్పుడు 11-12 రెడ్ విత్ 11-12 ఏదో సంథింగ్ చిన్న చిన్న సెక్షన్స్ 3 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న ఇవి పెట్టారు. ఆ తర్వాత లొల్లి బాగా అయి తర్వాత బిఆర్ఎస్ వాళ్ళు దాన్ని రాజకీయం చేసిన తర్వాత మనకెందుకు అంత పెంట అని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళు ఈ 5 and 6 ని ఇన్వాల్వ్ చేసినారు. ఇది 5 and 6 సబ్సిక్వెంట్ గా ఇన్వాల్వ్ చేసినారు కాబట్టి ఆయనకి పెద్ద ప్రమాదం ఏమి ఉండకపోవచ్చు, వాళ్ళు అరెస్ట్ చేస్తారని నేను అనుకోను. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ కి వచ్చినప్పుడు ఆయన నోటీస్ ఇచ్చారు కదా, నోటీస్ ఇచ్చినప్పుడు ఆయన కోర్టు పోలీసుల ముందు అపేర్ అయినప్పుడు అప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఏదైనా మెటీరియల్ దొరికితే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ 5-1 రెడ్ విత్ 6 అనేది దీంట్లో జైలుకు పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి మీరే చెప్తున్నారు. అంటే దీన్ని ఒకవేళ రుజువు అయితే రుజువు అవ్వకపోతే రుజువు అయితే ఎట్లా ఉంటాయి సిచ్యువేషన్స్? రుజువు అయితే 20 సంవత్సరాలు, 20 అంటే మినిమం ఒక 10 ఏళ్ల జైలు శిక్ష ఉంటుంది రుజువు అయితే. రుజువు కాకుండా ఏం లేదు. ఓకే అంటే రుజువు కాకుండా ఉండడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి సార్? ఈ సెక్షన్ బెటర్ కదా, ఇప్పుడు అమ్మాయి మేజర్ అయింది అని ఆ పర్టికులర్ అఫెన్స్ జరిగినప్పుడు ఆమె వయసు ఎంత, దాని మీద ఎంత డిస్ప్యూట్ ఉంది కదా, అదంతా తేలాలి కదా. అవును పోస్కో యాక్ట్ అప్లికబులా కాదా అది కూడా చూడాలా. తర్వాత అమ్మాయి కూడా చదువుకున్నది, తెలియగలది, తర్వాత మెచ్యూరిటీ ఉంది, వాటితో కలిసి ఎన్నో నెలలు కలిసి ఉన్నారు, ఇద్దరు కలిసి చాలా వ్యవహారాలు చేసినారు. ఇప్పుడు ఆ అమ్మాయికి తెలియకుండానే అమాయకంగా ఈమెను ఫోర్స్ఫుల్ గా ఏదైనా ప్రయాణం చేస్తుంటే కిడ్నాప్ చేసి తీసుకొని పోయి సెక్సువల్ అఫెన్స్ కాదు కదా. దాదాపు ఎంతో కొంత ఇద్దరు తల్లిదండ్రులకు తెలుసు ఈ విషయాలు. ఇదంతా కన్సెన్సువల్ మ్యాటర్ గానే ఉంటది. దీనికి పెద్దగా రాజకీయంగా ఇది బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయం చేస్తున్నాం తప్ప అదర్వైజ్ ఇట్ ఈస్ యూజువల్ అఫెన్స్. ఇట్లా చాలా నేరాలు ఈ రోజు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. మహిళల మీద అత్యాచారాలు అనేది చాలా రొటీన్ గా జరుగుతున్నటువంటి వ్యవహారం. సో ఈ రోజు హాజరు కామని చెప్పి నోటీస్ ఇచ్చారు కదా, 2 గంటలకేమో హాజరు కామని చెప్పారు. హాజరు అవ్వకపోతే నెక్స్ట్ పరిణామాలు ఎట్లుంటాయి? హాజరు అవ్వడమే బెస్ట్. అతనికి హాజరు కాకపోవడం అనేది అతనికి కరెక్ట్ స్టెప్ కాదు. రేపు హైకోర్టులో ఎట్లా కేసు డిస్మిస్ చేసి పారేస్తారు. నీకు నోటీస్ ఇచ్చారు, పోయి అపేర్ గా ఎందుకు అపేర్ కాలేదని అడుగుతారు. అపేర్ అయితేనే బెస్ట్. ఇప్పుడు అతను అపేర్ అయినా కాకుండా హైకోర్టు ఇంకా అతను అపేర్ కాకుండా హైకోర్టు కేసు చాలా సీరియస్ అవుతుంది. పరారీలో ఉన్నాడు అని చెప్పి అంటున్నారు, మరి అపేర్ అయ్యే అవకాశాలు లేవని చెప్పి అంటున్నారు. ఎట్లా ఉండొచ్చు దీనికి? ఏముంటది, రేపు ఒక్కరోజు ఈ కోర్టులో ఏం జరుగుతుందో చూసి తర్వాత అపేర్ అవుతారు కావచ్చు. ఈ సెక్షన్ 6 అనేది చాలా సీరియస్ సార్ దీంట్లో పోక్సోలో? అవును. ఓకే అంటే ఇదే ఇక మొత్తం కీలకమైన సెక్షన్ అంటారు పోక్సో. అవును, దీనికి మించి ఏముండదు ఇక. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సో అడ్వకేట్ శరత్ కుమార్ గారు కూడా అదే చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ సెక్షన్ 6 అనేది చాలా కీలకమైన సెక్షన్, దీంట్లో తప్పించుకునే అవకాశాలు లేదు. సరే ఒకవేళ అమ్మాయి మైనర్
అయితే మాత్రం తప్పించుకునే అవకాశాలు లేవు అని చెప్పి అడ్వకేట్ శరత్ కుమార్ చెప్తున్నాడు. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి. ఒకవేళ బండి భగరథ్ హాజరైతే ఎట్లుంటుంది, హాజరు కాకపోతే ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు. సో రితిరాజ్ గారు అయితే దీన్ని సీరియస్గా తీసుకున్నట్లు కనిపిస్తుంది మనకి. చూద్దాం ఏం జరగబోతుందో.